జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఈ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ పాపాలు ఇవన్నీ కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటారు కదా! అవి ఉంటాయా? ఉండవా? ఇలాంటి డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని మహాభారతంలో కొన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా ఉంటుందని అనడానికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరు కూడా కృష్ణుడు, అర్జునుడు కూడా పైనుంచి స్వర్గలోకం నుంచి మన భూలోకానికి విహరణకు వచ్చి ఒక మహారాజు కొలువు దగ్గర ముందు దూరం నుంచి చూస్తున్నారు. చూస్తుంటే ఆ మహారాజు యొక్క ఆస గు గుమ్మం దగ్గర మన మహారాజు యొక్క ద్వారం దగ్గర ఒక ముష్టిది అమ్మాయి భిక్షమెత్తుకుంటూ ఒక పాత్ర పట్టుకుని భిక్షమెత్తుకుంటే మహారాజు లోపల నుంచి బయటకొస్తున్నాడు. మహారాజు బయట నుంచి లోపల నుంచి బయటకి రాగానే దీన్ని చూసి తన్నాడన్నమాట చికాకు. నువ్వు ఎదురేవింటే తన్నితే చికాకుగా తన్ని పాపం తన్నేసరికి తను అడుక్కునే భిక్షమెత్తుకుని ఆ పాత్ర ఎక్కడ పడిపోయింది. గబా వెళ్ళి తెచ్చుకుంటూ ఏడుస్తూ పాపం ఇంటికెళ్ళిపోయింది తను. వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడు, అర్జునుడు మనం వెళ్దాం కూడా అని చెప్పి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అంటాడు అర్జున్ని, ఏంటి మన నువ్వు మారువేషంలో ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళి తను అడుగు అన్నం భోజనం పెట్టుకుని అడుగు అని చెప్తాడు. ఈ అవ్వ ఏమైంది లోపలికి వెళ్ళిపోయింది. అర్జునుడు మారువేషంలో వెళ్ళి అడుగుతాడు, ఇలా బహతీం భిక్షాం దేహి అని అడుగుతాడు. అన్నం పెట్టమ్మా ఆకలిస్తుందంట. అనగానే తను అప్పుడే పాపం తినబోతున్నంత అన్నం ఉంటే గబా తీసుకొచ్చేసి అతనికి పెట్టిందనమాట. పెట్టేసరికి తినేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు మళ్ళీ పైకి వెళ్ళిపోయిన మళ్ళీ కొంతకాలం తర్వాత భూలోకానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఇదివరకు జరిగిన మహారాజా కొలువులోనే ఒక పెద్ద బారసాల జరుగుతోంది. చాలా వైభవంగా జరుగుతోంది. అయితే కృష్ణుడు అన్నాడు మారువేషంలో, అర్జునుడు లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. లోపలికి వెళ్ళేసరికి చంటి పాప ఉయ్యాల్లో ఊగుతోందనమాట. ఊగుతుంటే అర్జునుడు లోపలికి వెళ్ళి చూసాడు. చూడగానే చంటి పాప అతను పలకరిస్తుంది. ఏమని, ఏం బాబు బాగున్నావా అని పలకరించింది. పలకరించడానికి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏంటిదని బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆలోచించుకుంటూ వస్తే కృష్ణుడు అడుగుదాం వచ్చేసరికి పక్కని ఒక కుక్క ఈ తినేసిన విస్తరణ పడేస్తారు కదా, అక్కడ తినబోతుంటే 2, 3 కుక్కలు వచ్చి దెబ్బలాడి మీద పడి కరిచేస్తే పాపం ఆ కుక్క అరుచుకుంటూ పారిపోతుంది అనమాట. అర్జునుడు చూశాడు కృష్ణుడిది. ఏంటి కృష్ణ ఈ మాయిలని నాకు అర్థం కావట్లేదు, లోపల అమ్మాయి తన పలకరించంటే పిచ్చివాడ ఇదే పూర్వజన్మ చేసుకున్న సుకృతాలు పాపాలు అంటారు కదా, ఈ విధంగా తను నీకు భోజనం పెట్టింది ఆవిడ వెళ్ళి మహారాజు కొలువులో మహారాజు యొక్క కూతురుగా పుట్టింది. ఎవరైతే భిక్షగతను తన్నేసాడో ఆ భిక్షగాడు వెళ్ళి కుక్కగా పుట్టాడు. అక్కడ పాత్రలో తిన్న ఆ విస్తరణ తినే పరిస్థితికి వచ్చాడు వాడు. కాబట్టి ఏంటంటే పూర్వజన్మ సుకృతాలు బట్టి మన జన్మలు ఉంటాయి. ఈ జన్మలో కూడా మన కింద జన్మ బట్టి మనకి ఇంత బాగా ఉన్నాం మనం అనుకుని వాళ్ళు ఇంకా పుణ్యాలు చేసుకుంటే మరుజన్మ కూడా బాగుంటారు. లేదంటే రెక్లెస్గా ఉంటే ఇంకా అలాగే పరిస్థితులు అవుతాయి. అందులో పూర్వజన్మలు ఉంటాయి తప్పనిసరిగా. అది మనం చేసిన పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. జై శ్రీరామ్.